ఫైనాన్షియల్ గా బాగుంటారు. మాకు పేదింటమ్మా అయినా పర్వాలేదు. ఎక్కువ సైడ్ అంటే పల్లెటూరు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదా, దానికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఉన్న కాలంలో ఏంటంటే అమ్మాయిలు చాలా మంచిగా చదువుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, అమ్మాయిలు జాబులు చేస్తున్నారు. డిగ్రీలో బీటెక్ చదివిన పిల్లగాడు కూడా ఆస్తులు బాగానే ఉన్నాయి. ఏంటి అని అంటే పల్లెటూరు వైపే కావాలని సాఫ్ట్వేర్ అమ్మాయి బిజినెస్ అంతా బాగానే ఉంటది. కొన్ని కులాలలో కమ్మను కాపు పిల్లలు దొరుకుతలేదు, ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటున్నారు. చేస్తాడు నెలకు 5 లక్షల రూపాయలు కూడా మ్యారేజ్ బ్యూరోలో చుట్టూ తిరుగుతాడు. అందరూ చదువుకున్నారు, 100లో 1-2 ఉండొచ్చు బిజినెస్. కొంచెము కలర్ తక్కువ ఉందో కొంచెం ఏదన్నా ఉంటే తెల్లగా ఉన్నది తెల్లగా ఉందని కాదు ఇక్కడ ఉద్దేశం. ఏమున్నా లేకున్నా చేసుకుంటానంటే వాళ్ళు ఉన్నారు. కూరగాయలు కావు, వంకాయలు కావు, తెంపుకొచ్చేవి కావు. అబ్బాయికి అమ్మాయికి పెళ్లి మేము మాత్రం చేస్తాము. సార్ ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మందిలో మనం వింటున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు మంచి ఫైనాన్షియల్ గా బాగుంటారు, అన్ని రకాలుగా అంత బాగుంటారు, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ లో ఏంటంటే సార్, మాకు పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు, పల్లెటూరు అమ్మాయి అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నామండి అని అంటే ఎక్కువ సైడ్ అంటే పల్లెటూరు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదా, దానికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఉన్న కాలంలో ఏంటంటే అమ్మాయిలు చాలా మంచిగా చదువుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, అమ్మాయిలు జాబులు చేస్తున్నారు. ఈ పిల్లగాడేమో మంచిగానే చదువుకుంటాడు, ఏదో కనీసం డిగ్రీలో బీటెక్ చదివిన పిల్లగాడు కూడా అనుకో ఆస్తులు బాగానే ఉన్నాయి. వాళ్ళకు ఏంది అని అంటే పల్లెటూరు వైపే కావాలని చూస్తారు. ఎందుకు చూస్తారంటే మొదటి కారణం ఏంటంటే ఊర్ల నుంచి తెచ్చుకుంటే తలనొప్పి ఉండదు, ఎడ్యుకేటెడ్ ఉందనుకో, సాఫ్ట్వేర్ అమ్మాయి అనుకో, ఆమె బాగా హుషారు ఉంటది అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అమ్మ మన మాట వింటదో లేదో సంసారంలో రేపు పొద్దున ఇబ్బంది ఎన్నుకోవడాలని ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే పిల్లగాడు బానే ఉంటాడు, బిజినెస్ అంతా బానే ఉంటది, కానీ ఆ కులాలల్లో పిల్లలు దొరకరు. కొన్ని కులాలలో దొరుకుతారు, రెడ్డి, కమ్మను, కాపు, లేకపోతే మున్నూరు కాపు, పద్మశాలు, ఇట్లాంటి కులాలలో ఏమైతుందంటే కొన్ని ఓసీబీసీ కులాలల్లో పిల్లలు దొరుకుతలేరు. ఎందుకు దొరుకుతారంటే పిల్లలు తక్కువ అనేది ఒకటైతే ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటున్నారు. ఈ పిల్లగాడు మామూలుగా బిజినెస్ చేస్తాడు, నెలకు 5 లక్షల రూపాయలు కూడా సంపాదించవచ్చు, కానీ పిల్లనిచ్చేటోడ్లేడు. అప్పుడు ఏమైతుంది, ఆ పిల్లగాడు మ్యారేజ్ బ్యూరోలో చుట్టూ తిరుగుతాడు. సార్ ఎక్కడైనా పర్వాలేదు సార్, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు సార్, నేను చేసుకుంటా సార్ అని తల్లిదండ్రులు వస్తారు, పిల్లగాడు కూడా వస్తాడు. అప్పుడు మేమేం చేస్తాము, ఈ ఊర్లలో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఆర్థికంగా ఇబ్బంది పడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా, తక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా అని అంటే ఇప్పుడైతే అందరు చదువుతున్నారమ్మా. తక్కువ అనేది మనం ఏం అనట్లేదు, అసలు మనం ఏం కనిపిస్తలేదు తక్కువ అనేది, అందరూ చదువుకున్నారు. ఇక చదువు మీద ఇంట్రెస్ట్ లేని అమ్మాయి ఎవరైనా మిగిలిపోతే 100లో 1-2 ఉండొచ్చు. అది కోకోళ్ళాలు, అది కష్టం, దొరుకుతలేరు. ప్రతి ఒక్క అమ్మాయి డిగ్రీ లేకుంటుంటది. పిల్లగాడు డిగ్రీ చేస్తాడు కానీ ఆమె కోరిక ఎంబీఏ. కొన్ని ఆ పిల్లల కోరికలు ఏమైనా తక్కువ ఉన్నాయంటే ఆమె నాకు సాఫ్ట్వేర్ కావాలి. ఆ పల్లెటూరులో ఉన్న పిల్ల కూడా కొంచెం అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నది అనుకో, అయిపోయా నాకు సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్, వెల్ సెటిల్, హైదరాబాద్ ఇల్లు ఉండాలి. కానీ ఈ పిల్లగాడు బిజినెస్ చేస్తాడు, హైదరాబాద్ ఇల్లు ఉంది, నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు, కానీ ఈ పిల్లగాడికి బిజినెస్ మరి ఆ పిల్లకు నచ్చదు. ఇక ఆ పిల్ల ఏదన్నా కొంచెము చామనలుపో లేకపోతే కొంచెము కలర్ తక్కువ ఉండో కొంచెం ఏదన్నా ఉంటే ఇక అట్లాంటి పిల్లగాడలకు ఇక గంతకు దగ్గ బొంతమ్మా ఏం చేస్తాం, తప్పదు. ఇక ఎవరికొకరికి చూపిస్తాము, వాళ్ళకి నచ్చింది అని అంటే కుటుంబం మంచిది అయితే చేసుకోమని చెప్తాం. ఎర్రగున్నది తెల్లగుందని కాదు ఇక్కడ ఉద్దేశం, నల్లగుంది ఎర్రగుందని కాకుండా పిల్ల కుటుంబం సాంప్రదాయాలు బాగున్నాయి అనుకో ముందుకెళ్ళి మనం సజెషన్ చేస్తాము, చూపిస్తాము. వాళ్ళకు వీళ్ళకు నచ్చితే వాళ్ళ పెద్ద మనుషులను కూర్చొని కుటుంబ సభ్యులను కూర్చొని చేసుకుంటారు. ఇది పరిస్థితి. అందుకోసమే చాలా మంది ఏంటంటే మ్యారేజ్ బ్యూరోలు చుట్టొచ్చి మాకు ఇట్లా కావాలి, మాకు అట్లా కావాలి, ఇట్లా ఉన్నా లేకున్నా పర్వాలేదు, అన్ని రకాల పీపుల్ వస్తారమ్మా. నాకు మంచిగా ఉన్న వాళ్ళు కావాలని అడుగుతారు, ఏమున్నా లేకున్నా చేసుకుంటానేటోళ్ళు ఉన్నారు. సమాజంలో అన్ని రకాల పీపుల్ ఉన్నారమ్మా. అది మనకు ఎట్లాంటి కస్టమర్ వచ్చినా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే అలా వింటాము, విని అది సాధ్యమో కాదో చెప్తాము, అది సాధ్యమైతే ఖచ్చితంగా తీసుకుంటాము, చేస్తాము. ఆ ఓపిక కస్టమర్ కూడా ఉండాలి నాతో పని చేయించుకోవాలంటే. రేపు రాగానే కూరగాయలు కావు, వంకాయలు కావు, నేను తెంపుకొచ్చేవి కావు. కాబట్టి ఓపిక పడితే ఖచ్చితంగా ప్రతి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి మేము మాత్రం చేస్తాము.